పటాన్చేరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురు పూజోత్సవం పురస్కరించుకుని ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గురువు లేని విద్య గుడ్డి విద్య అని, గురువు లేకుండా ఏ విద్యార్థి రాణించలేడని అన్నారు। సమాజంలోని గురువులకు ఉన్న గౌరవం స్థానం ఎవ్వరికీ లేదన్నారు। నాడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారు తల్లిదండ్రుల కంటే గురువులనే మొదటగా గుర్తించుకుంటున్నారని తెలిపారు। ప్రతి గురువు విద్యార్థులు సన్మార్గంలో నడిపితే వారే సమాజ అభివృద్ధికి కీలక పాత్రగా పోషించనున్నారని తెలిపారు। విద్యార్థులను బాగా చదువుకునేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు। తాను ఎంపీపీగా ఉన్నప్పటి నుండి నేటి వరకు ప్రతి ఏటా గురు పూజ వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు। ప్రతి సంవత్సరం గురు పూజోత్సవ దినం మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫు నుంచి జరిపించే వాళ్ళము। ఈ సంవత్సరం అన్నగారు ఎమ్మెల్యే గారు నేను చేస్తాను టీచర్స్ అందరికీ సన్మానించడానికి ముందుకు వచ్చారు। మేము సంతోషంతో స్వీకరించి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగాలని చెప్పేసి మేము కూడా సంతోషిస్తున్నాము। ఇంకా టీచర్స్ విషయానికి వస్తే ఎవరైతే ఆనర్ పొందుతున్న టీచర్సే కాకుండా ప్రతి ఒక్క టీచర్ కూడా ఇంపార్టెంట్ టీచరే। ఇందాక ఒక టీచర్ పాట పాడుతూ చాలా యొక్క విషయాలు చెప్పుకోవడం నిజమే। మనము మన పిల్లలకు ఎలా సేవలు చేసుకుంటామో స్కూల్లో ప్రతి స్టూడెంట్ కి అదే విధంగా సేవలు చేస్తూ నిత్యం మనం ఏ పనిలో చచ్చిపోయిన ముసలాంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। ఈరోజు మీరు ప్రైవేటు పాఠశాలలు చూస్తా ఉంటే ప్రభుత్వ పాఠశాలలుగా మీసరిగా ధీటుగా మన ఊరి మనబడిలో భాగంగా డిజిటల్ క్లాసెస్, డిజిటల్ బోర్డ్స్, ఫర్నిచర్, కలరింగ్ ఇవన్నీ గిట్ట ప్రోత్సహిస్తా ఉన్నారు। కాబట్టి దయచేసి మీరు గిట్ట అంతా మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే అనే ఉద్దేశంతో అందరు కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనతోటి విభేదాలు మనస్పర్ధాలు లేకుండా అన్ని కలిసి ముందుకు సాగాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం అన్ని కొనసాగిస్తా ఉన్నాం। ఇది ఒకటే కాదు, అన్ని రకాల అన్ని వింగులలో అన్ని ప్రాంతాలలో। కాబట్టి మీరు చదువుతో పాటు మీ పిల్లలను స్పోర్ట్స్ వింగులో రానివ్వాలి। ఇక్కడ ప్రైవేట్ పాఠశాల పీఈటీ చాలా మంది వచ్చారు, ఎక్కడున్నా కనబడతలేదు।